ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గంట గంటకు నీటి సామర్థ్యం పెరుగుతుండటంతో మరి కాసేపట్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. గేట్లను ఎత్తే ముందు అధికారులు ముందుగా గంగమ్మకు హారతి ఇవ్వనున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గంట గంటకు నీటి సామర్థ్యం పెరుగుతుండటంతో మరి కాసేపట్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువ ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. ఇక గేట్లను ఎత్తే ముందు అధికారులు ముందుగా గంగమ్మకు హారతి ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్పందన, ఇప్పుడు కృష్ణా బేసిన్ లో ఏడాది నీటి ప్రవాహం బాగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా ఎప్పుడు ఎత్తుతారు, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు ఎప్పుడు కిందికి విడుదల చేస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్ర ప్రజలు కూడా. అయితే ఆ సమయం ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మరో గంటలో వస్తుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రం ఇప్పుడు మరో గంటలో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. ఇప్పటికే జలాశయానికి గంట గంటకు కూడా ఇంట్లో పెరుగుతోంది. ఈ వరద ప్రవాహము ఓవైపు కృష్ణా నది, మరోవైపు తుంగభద్ర రివర్ల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి శ్రీశైలంలో చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 4,69,536 క్యూసెక్కుల ఇంట్లో ప్రస్తుతం ఈ రోజు వచ్చి చేరుతోంది. జురాల నుంచి శ్రీశైలానికి 3,29,058 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. అలాగే చుంకేసుల నుంచి 1,40,478 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఇక ప్రాజెక్టు నుంచి 58,456 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,141 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం డ్యాం నుంచి విడుదల చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి 18,000 క్యూసెక్కులు, కలవకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతానికి 878.40 అడుగులకు ఈ రోజుకి చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు అయితే ఇప్పటికే 179.89 టీఎంసీల నీటి నిల్వ ఉందంటే 180 టీఎంసీలకు చేరుకుంటుంది. అంటే కేవలం ఇంకా 180 టీఎంసీల ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా వస్తున్నట్టు 4 గంటలకు శ్రీశైలం జలాశయం రేడియం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని అధికారులు వదిలే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. స్పందన, మొదట 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తోంది. స్పందన, అంటే ప్రసాద్, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తితే దిగువన ఉన్న నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేస్తారు కాబట్టి ఏంటి నాగార్జున సాగర్ లో పరిస్థితి ఎలా ఉంది? నాగార్జున సాగర్ కూడా ఇంట్లో అంటే ప్రతిరోజు కూడా శ్రీశైలం జలాశయం నుంచి కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ కి. నాగార్జున సాగర్ కూడా ఇంట్లో వచ్చి చేరుతోంది ప్రతిరోజు కూడా. ఈ రోజు బట్టి చూసుకుంటే శ్రీశైలం నాగార్జున సాగర్ కు ఇంట్లో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ఇప్పటికీ 512 అడుగులకు నాగార్జున సాగర్ డ్యాం నీటి మట్టం చేరుకున్నట్టు కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.50 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ 133 టీఎంసీలకు చేరుకున్నట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తోంది. కుడికాలు ద్వారా 6,041 క్యూసెక్కులు, అలాగే ఎస్ఎల్బిసి ద్వారా 400 క్యూసెక్కులు నాగార్జున సాగర్ ద్వారా వదులుతున్నారు. అవుట్లో అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి 6,441 క్యూసెక్కులు ఉంది. అయితే ఈ రోజు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహం కారణంగా శ్రీశైలం గేట్లు పూర్తిగా అంటే ఈ రోజు 4-5 గేట్లు ఎత్తే అవకాశం కూడా ఇప్పుడు మరో గంట తర్వాత ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 3 రోజులుగా కూడా శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు, జల విద్యుత్ కేంద్రాల నుంచి 54,000 క్యూసెక్కులు ఆల్రెడీ నాగార్జున సాగర్ చేరుతోంది.
అయితే నాగార్జున సాగర్ నీటి నిల్వ కూడా ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది రేపటి నుంచి. ఎందుకంటే ఈ రోజు శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తేస్తే ఈ రోజు 4-5 ఎత్తినా కూడా రేపు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తే అవకాశం మనకి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా 30 టీఎంసీల నీటి సామర్థ్యం వస్తుంది. ఈ రోజుకే ప్రస్తుతం అర్ధగంట క్రిందట అప్డేట్ ప్రకారం శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 179.8995 టీఎంసీలకు చేరుకుంది. ఇక అడుగులు కూడా కేవలం 878.40 అడుగులకు ఇప్పుడు చేరుకుందంటే 880 అడుగులకి మరో గంటలో చేరుకుంటుంది. ఇంకా 5 అడుగులు మాత్రమే శ్రీశైలం డ్యామ్ నిండాల్సి ఉంది. 5 అడుగులు రేపు ఉదయానికల్లా పూర్తిగా అవుతుంది. 5 అడుగులు కూడా శ్రీశైలం డ్యామ్ నిండిపోతే అటు ఓవర్ఫ్లో అవి అవకాశం లేకోకుండా నీటిని అధికారులు ఈ రోజు సాయంత్రమే విడుదల చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ నెలాఖరుకు గేట్లు ఎత్తుతారని ముందుగా భావిస్తున్న తరుణంలో నెలాఖరుకి ఈ రోజు రేపటికి ఎత్తుతారని గేట్లు అనుకున్నప్పటికీ కూడా 30 తేదీకి ఓవర్ఫ్లో అవుతుందని శ్రీశైలం డ్యామ్ నుంచి ఇప్పటికి వస్తున్న వరద ప్రవాహాన్ని బట్టి టీఎంసీలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇటు తుంగభద్ర నుంచి జూరాల నుంచి అలాగే సుంకేసుల డ్యామ్ నుంచి కూడా ఎక్కువగా వరద ప్రవాహం వస్తున్న కారణంగా ఈ రోజు సాయంత్రం మరో గంటలో శ్రీశైలం ఫస్ట్ గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్ వైపు వదిలే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. స్పందన.